హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025లోని పేపర్స్ అనాలిసిస్ చేస్తున్నాం కదండి. సో ఇది కూడా పేపర్ అనాలిసిసే. బట్ ఇక్కడ ఏంటంటే రీజనింగ్ అర్థమెటిక్ ఎలా ఇస్తున్నాడో మనందరికీ తెలిసిందే. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు స్పెషల్గా మన కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ రెండిటి గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నేను ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ టోటల్గా మనకి జనరల్ అవేర్నెస్ యొక్క ఏ టాపిక్స్ ఇస్తున్నాడు అనేది చెప్తానండి. సో క్వశ్చన్స్ అయితే డిస్కషన్ చేయను, ఓన్లీ ఆ టాపిక్ రిలేటెడ్ మీరు చదువుకొని వెళ్ళండి, సరిపోతుంది. ఓకేనా? అలాగే మనకి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఈజీగానే ఇస్తున్నాడు. సో ఈజీ టు మోడరేట్. సో ఇది అందరికి తెలిసిందే కదండి. సో ఇది మనకి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఆ టాపిక్స్ నుంచి ఇస్తున్నాడు. ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ చూస్తే అంటే మనం 11th ముందు చేసిన ఒక 2-3 పేపర్స్ అనాలిసిస్ చేసాం కదా. సో ఆ పేపర్స్ చూడని తెలిసిపోతుంది. సో ఇవైతే ఆల్ షిఫ్ట్లో మనకి జరిగిన ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి ఉన్నాయి కదండి. 40 క్వశ్చన్స్ కదా. సో 40 క్వశ్చన్స్ 3 షిఫ్ట్స్ మొత్తం మనకి 120 క్వశ్చన్స్ రావాలి. బట్ మనకైతే 41 టాపిక్స్ దొరికాయి. అంటే రిపీట్ అవుతూ ఉంటాయిలేండి. సో ఆ 41 టాపిక్స్ మీకు చెప్తాను. వీడియో కొంచెం లెంతీ అయినా మీకు ప్రతి టాపిక్ యూజ్ అవుతుందండి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో ఈ ఎగ్జామ్ ఎవరికైతే నెక్స్ట్ ఉంటుందో సో చాలా యూజ్ అవుతుంది. ఇది 8th ఆగస్టు జరిగిన ఎగ్జామ్ అనాలిసిస్ అండి. సో నెక్స్ట్ మనకి 19 ఆగస్టు అలా 18 అండి, ఇది 19 ఆగస్ట్ కూడా చెప్తాను. సో ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తారో. సో మెయిన్లీ ఆర్టికల్స్ సో ఇలాంటివి చెప్తాను, చూసుకొని వెళ్ళండి. ఓకేనా? సో మనకి 120 నేను జనరల్ అవేర్నెస్లో 120 క్వశ్చన్స్కి మనకి 40 టాపిక్స్ దొరికాయండి. 41 టాపిక్స్ దొరికాయి. సో మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. కొన్ని డైరెక్ట్ బిట్స్ కూడా ఉన్నాయి. సో యూజ్ అవుతాయండి. సో స్కిప్ చేయకుండా చూడండి. సో వీటిలో మనం చెప్పిన అంటే మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో చెప్పిన టాపిక్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా ఏంటో మీకు నేను చెప్తాను. సో చూస్తూ ఉండండి. ఓకేనా? ఫుల్గా చూడండి వీడియో. సో ఫస్ట్ అయితే T20 క్రికెట్ ఇన్ 2025. సో నేను దీని గురించి ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్లో చెప్పానండి. T20 క్రికెట్ 2025 ఆల్రెడీ నేను బిట్ యాజ్ దిస్ బిట్ చెప్పాను, వచ్చిన బిట్. సో ఎవరైతే సమ్ రన్స్ స్కోర్ చేశారు 6000 రన్స్. సో ఇలాంటి క్వశ్చన్ అడిగాను నేను ప్రీవియస్ ఇయర్గా. సో సేమ్ అదే క్వశ్చన్ దిగిందండి. ఆ క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ చెప్పమని కూడా అడిగాను. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. మన కరెంట్ అఫైర్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ఈ T20 క్రికెట్కి సంబంధించి ఒక బిట్ అడిగాను. సేమ్ బిట్ దిగిందండి. నేను బిట్ డిస్కషన్ చేయకూడదు కాబట్టి మీకు చెప్పట్లేదు, లేకపోతే మీకు చెప్పేదాన్నే. సో సో సేమ్ బిట్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదండి. బట్ మీరు ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే దాంట్లో T20 క్రికెట్ గురించి చూస్తే కనుక ఖచ్చితంగా ఈ బిట్ మీకు కనిపిస్తుంది అని చెప్పిన దాంట్లో. ఓకే? అలాగే ఆర్టికల్ 2026 గురించి అడిగారండి. సో మనకి ఇప్పుడు స్పోర్ట్స్లో T20 క్రికెట్ గురించి ఇంపార్టెంట్ చూసుకొని వెళ్ళండి. అండ్ ఆర్టికల్స్ 226 ఆర్టికల్ గురించి అడిగారు. సో అది దేనికి సంబంధించిందో చూసుకొని దానికి రిలేటెడ్ ఆర్టికల్ చదువుకొని వెళ్ళండి. ఓకే? నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ మోడర్న్ హిందీ లిటరేచర్. సో దీని గురించి అడిగారండి. ఇది డైరెక్ట్ క్వశ్చనే. సో ఇది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక ఇలా క్వశ్చన్ రాశాను. ఫాదర్ ఆఫ్ మోడర్న్ హిందీ లిటరేచర్. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇలాగే అడిగాడండి క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పంచాయతీల గురించి అడిగాడు. పంచాయతీరాజు. సో పంచాయతీరాజ్ అమెండ్మెంట్స్. సో దీని గురించి
మనకి 3 షిఫ్ట్‌లో కూడా 4 క్వెషన్స్ అలా వచ్చాయండి. చూసుకొని వెళ్ళండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్‌లో లా లారియస్ అవార్డ్ గురించి అడిగారండి. లారియస్ అవార్డ్ గురించి అడిగారు. నెక్స్ట్ వచ్చేసి వేదకాలం గురించి అడిగాడు. ఇది హిస్టరీ నుంచి వేదకాలం గురించి అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి వన్యప్రాణుల అరణ్యాలు. సో అభయారణ్యాలు, వన్యప్రాణి అభయారణ్యాలు ఇవి ఎందుకు యూజ్ అవుతాయి, సో ఎక్కడున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ కమిషన్, దీని గురించి కూడా బిట్ అడిగాడండి. ఫినాన్స్ కమిషన్ గురించి కూడా ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది. క్వాంటమ్ సిద్ధాంతం గురించి కూడా అడిగాడండి, ఇంకొక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ని చాలా ఈజీగానే అడుగుతున్నాడండి, పెద్ద కష్టమేం కాదు. షార్ట్ కట్ కీస్ అడుగుతున్నాడు, లైక్ కాపీ చేయడానికి ఏ షార్ట్ కట్ కీ, పేస్ట్ చేయడానికి ఏ షార్ట్ కట్ కీ, సో ఇలాంటివి అడుగుతున్నాడు. సో చాలా ఈజీగానే ఉన్నాయండి. కంప్యూటర్ నుంచి మాత్రం 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షార్ట్ కట్ కీస్ అడుగుతున్నాడు, లేదంటే మనకి అబ్జర్వేషన్స్ అడుగుతాడండి. లైక్ సిపియు మీన్స్ అబ్జర్వేషన్ అడుగుతాడు, లేదంటే జిఐ అంటే ఏంటి, ఆర్ గ్రాఫిక్స్ వాడి షార్ట్ కట్స్ అడుగుతున్నాడు, లేదంటే ఇలా. సో ఇదేనండి సిపియు అంటే ఏంటి, ఇలాంటి అంటే మనకి అబ్జర్వేషన్స్ అడుగుతాడు, చూసుకొని వెళ్ళండి, అబ్జర్వేషన్స్ చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్స్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, ఇండియన్స్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎల్ఏసి డిస్ప్యూట్ ఇన్ విచ్ కంట్రీ. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇండియన్స్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిస్ప్యూట్ ఇన్ విచ్ కంట్రీ అంటే మనకి ఇది ఉంటుంది కదా, డిస్ప్యూట్ అంటే ఏమంటారు, బార్డర్స్ ఉంటాయి కదండి. సో ఈ బార్డర్స్ అనేది ఏ దేశాల మధ్య ఉంది, ఏ కంట్రీస్ మధ్య ఉంది అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఇది ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ పడుతుంది. సో ఇంపార్టెంట్, చూసుకొని వెళ్ళండి. అంటే మనకి ఇండియాకి చైనాకు ఉన్న బార్డర్, ఆ లైన్ ఆఫ్ డిస్ప్యూట్ పేరు ఏంటి, లేదంటే ఒక పేరు ఇచ్చేసి అది ఏ కంట్రీల మధ్య లైన్ ఆఫ్ డిస్ప్యూట్గా ఉంది, సో ఇలాంటివి అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ సాయిల్, నేల రకాలు అడుగుతున్నాడండి, లేదంటే నేల రకాల్లోనే నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో నేల రకాలు అంటే టైప్స్ ఆఫ్ సాయిల్స్ అడుగుతున్నాడు, లేదంటే పర్టికులర్గా ఒక టైప్ ఆఫ్ సాయిల్ గురించి అడుగుతున్నాడు. సో ఇది కూడా ఇంపార్టెంటే. సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్, ఇది యాస్టిస్ క్వశ్చన్ అండి. సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ కూడా మనం ఇంపార్టెంట్ అని చెప్పాం కదా ఇన్ 2025. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే రీసెంట్గా వితిన్ 6 మంత్స్ నుంచి అడుగుతున్నాడు. రీసెంట్గానే ఎక్కువ అడుగుతున్నాడు అండి. మనకి హార్లీ ఫస్ట్ జాన్ ఎగ్జామ్ వరకు, సో జూన్ జూలై వరకు అడుగుతున్నాడు. ఇవి కవర్ చేసినా సరిపోతుంది. సో అపాయింట్మెంట్స్ అడుగుతున్నాడండి. సో అపాయింట్మెంట్స్లో సుప్రీంకోర్టు అపాయింట్మెంట్స్ అడిగాడు. సో ఇలాంటి అపాయింట్మెంట్స్ కూడా అడుగుతున్నాడు, చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆర్టికల్స్ గురించి అడిగాడు. ఆర్టికల్ నెంబర్, సో వీరికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవి. సో ఇది కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆర్టికల్స్ గురించి కొంచెం చూసుకొని వెళ్ళండి. ఓకేనా. రాజ్యాంగ సవరణలు, అమెండ్మెంట్స్ అడుగుతున్నాడు, చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ అడుగుతున్నాడు. విటమిన్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండ్ ఈజీగానే అడుగుతున్నాడు. లైక్ వాటర్ విటమిన్స్ ఏంటివి, అండ్ కొవ్వు విటమిన్స్ ఏంటి, అంటే లైక్ వాటర్లో కరిగే విటమిన్స్ ఏంటి, కొవ్వుల్లో కరిగే విటమిన్స్ ఏంటి. సేమ్ డైరెక్ట్ క్వశ్చన్ అండి, 1 మార్క్కి. ఇది అందరికి తెలిసే ఉంటుంది, చూసుకొని వెళ్ళండి. అఫీషియల్ లాంగ్వేజెస్, ఓకే, అది స్టేట్కి రిలేటెడ్. ఏ స్టేట్కి ఏ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది,
సో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? ఇప్పుడు లైక్ ఒరిస్సాకి ఒరిస్సీ అలాంటివి అడుగుతున్నాడండి. ఏ అఫీషియల్ లాంగ్వేజ్? సో మణిపూర్ స్టేట్కి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కొన్ని ఇప్పుడు నీకు ఒరిస్సాకి ఒరిస్సీ అని చెప్పినట్టు, మణిపూర్కి మణిపురి అని చెప్పినట్టు. సో అన్నీ అలా లేవండి. యాస్టీగాను కొన్ని లాంగ్వేజెస్ చూసుకుని వెళ్ళండి, ఈజీగానే ఉంటుంది. 1 మార్క్ వస్తుంది. సో బ్యాంక్స్ గురించి అడుగుతున్నాడండి. అంటే ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఏది? ఓకేనా. ఆర్బీఐ గుర్తించిన ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఏది? సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్స్ గురించి అడుగుతున్నాడు. అంటే బస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఏది ఈజీగా ఉంటుంది, ఏది మనం తొందరగా రీచ్ అవ్వగలం? సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చూసుకోండి. అంటే ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఎలా అండి, అంటే మీరు చదవకపోయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బస్సు తొందరగా వెళ్తుందా, రైల్వే ట్రాన్స్పోర్ట్ తొందరగా వెళ్తుందా? రైల్వే ట్రాన్స్పోర్ట్ కంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది మనం కామన్ సెన్స్ యూజ్ చేసి ఆన్సర్ చేసేయచ్చు. ఇండియన్ ర్యాంకింగ్. సో ఈ క్వశ్చన్ కూడా మనం చెప్పామండి. సో ర్యాంకింగ్ గురించి చదివేటప్పుడు నేను పర్టికులర్గా ఈ ఈ ఈ బిట్టు నేను అడిగేదాన్ని. సో కామెంట్ చేయండి అని చెప్పి. ఇండియన్ ర్యాంకింగ్ గురించి అడుగుతున్నాడండి. మనం చెప్పాము ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ర్యాంకింగ్ గురించి కూడా చదవండి అని. సో ఇదేంటి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇన్ 2025 మన ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగామండి. 151 మన ఇండియా ర్యాంకింగ్. ఓకే. సో సేమ్ క్వశ్చన్ దిగిందండి. సో చూసుకోండి ఒకసారి ర్యాంకింగ్ గురించి కూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి 20 టాపిక్స్ అయిపోయాయండి. సో 21 టాపిక్ యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరైనా హాజరయ్యారు? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి 2025లో. ఓకే. యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఇన్ 2025 ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరెవరు హాజరయ్యారు? అంటే మెయిన్గా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరెవరు హాజరయ్యారు. ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ డేట్న జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి ట్రెడిషనల్ ఆర్ట్. అంటే ఇప్పుడు ఒక ఆర్ట్ పేరు ఇచ్చేసి ఇది ఏ స్టేట్ది అని అడుగుతున్నాడండి. సో చూసుకోండి. ట్రెడిషనల్ ఆర్ట్, అది కూడా ట్రెడిషనల్ ఆర్ట్ ఏ స్టేట్కి సంబంధించింది అడుగుతున్నాడు, కొంచెం చూసుకోండి. అమెండ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పంచాయతీరాజ్. చెప్పాను కదండి, పంచాయతీరాజ్కి అమెండ్మెంట్స్ అడుగుతున్నాడు. సో పంచాయతీరాజ్ గురించి అడుగుతున్నాడు, అమెండ్మెంట్స్ కూడా అడుగుతున్నాడు. సో దీని నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయండి. 4 క్వశ్చన్స్ కూడా వచ్చాయి, అంటే 3 షిఫ్ట్లు కలిపి కూడా. సో అది మీరు చూసుకొని వెళ్ళండి, కొంచెం ఇంపార్టెంట్. అమెండ్మెంట్స్ ఇన్ పంచాయతీరాజ్. ఓకే. ఆర్టికల్ 48A, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడండి. ఆర్టికల్ 48A గురించి అడిగాడు. సో క్వశ్చన్ ఏంటనేది నేను చెప్పలేను కాబట్టి ఆర్టికల్ వరకు చెప్తున్నాను, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ షార్ట్కట్ కీ. సేవ్ చేయడానికి కంప్యూటర్లో షార్ట్కట్ కీ ఏంటి? సో ఇవి అడుగుతున్నాడు, చూసుకొని వెళ్ళండి. కంప్యూటర్ నుంచి అయితే బేసిక్స్ అడుగుతున్నాడండి. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి చూసుకొని వెళ్తే సరిపోతుంది. మళ్ళీ డెప్త్గా ఏం అడగట్లేదు, పైన అడుగుతుంది. కొంతమంది కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. అంటే ఈ కంప్యూటర్లో కూడా షార్ట్కట్ కీస్ కూడా మనకి వర్డ్లో అడుగుతాడు, అండ్ ఎక్సెల్ అడుగుతాడు, పవర్ పాయింట్లో అడుగుతాడు. సపరేట్గా ఉంటాయండి. కొన్ని కామన్గా ఉన్నా కూడా కొన్ని సపరేట్గా ఉంటాయి. లైక్ సేవ్ చేయడానికి Ctrl+S అని, పేస్ట్ చేయడానికి Ctrl+P అని. కొన్నిట్లో P వాడమండి, పేస్ట్కి V వాడతాం. సో ఇలాంటివి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టాలీ. సో ఇలాంటివి అడుగుతాడు. ఏఐ రిలేటెడ్ కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి, చూసుకొని వెళ్ళండి. ఓకేనా. మరి డెప్త్ అవసరం లేదు, పైన చూసుకొని వెళ్ళండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్.
స్పైసెస్ అండి, మసాలాలు ఉంటాయి కదా, మసాలాలు రీసెర్చ్ IISR. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ కొత్తగా ఏ పంట మీద పరిశోధనలు చేసింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏ స్పైసెస్ మీద న్యూగా ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఇలాంటివి అడుగుతున్నాడు, కొంచెం చూసుకున్నానండి. ఓకే, టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ గురించి అడుగుతున్నాడు. ఫారెస్ట్ అడవుల గురించి అడుగుతున్నాడండి. అంటే పర్టికులర్గా ఒక అడవి పేరు ఇచ్చి ఇది ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫారెస్ట్స్ గురించి చూసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి 2021 సెన్సస్. ఇది కూడా నేను ఇంపార్టెంట్ టాపిక్స్లో చెప్పాను. ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు కొన్ని టాపిక్స్ చెప్పాను ఎగ్జామ్కి లాస్ట్ మినిట్ రివిజన్ లాగా. ఆ టాపిక్లో 2011 సెన్సస్ చెప్పాను. స్పెషల్గా మెన్షన్. సో ఇది ఇంపార్టెంట్ అని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్లో కూడా, లాస్ట్ మినిట్ రివిజన్ టాపిక్స్లో కూడా. సో 2021 సెన్సస్ గురించి టూ క్వశ్చన్స్ అడిగాడండి. సో చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా, మిలిటరీ ఎక్సర్సైజెస్. సో వీటి గురించి కూడా మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో చెప్పాము. మన కరెంట్ అఫైర్స్ నుంచి అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్, చూసుకొని వెళ్ళండి అని చెప్పాను. సో మిలిటరీ ఎక్సర్సైజ్ నుంచి కూడా అడుగుతున్నాడు. లైక్ ఇండియా అండ్ రష్యా మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటి, ఏదైనా పర్టికులర్ పేరు ఇచ్చేసి ఇది ఎక్కడ ఏ ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, చూసుకొని వెళ్ళండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పద్మ అవార్డ్స్ అండి. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. సో పద్మ అవార్డ్స్ అంటే మనకి దీంట్లో పద్మ అవార్డ్స్లో 3 టైప్స్ ఉంటాయి కదా. సో ఏ అవార్డు ఎంతమందికి వచ్చింది, ఇది డైరెక్ట్ క్వశ్చన్. పద్మ అవార్డ్స్ ఇన్ 2025 ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, టోటల్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయా అని అడిగాడు. సో విష్ణు వీటిలో 3 టైప్స్ ఉంటాయి కదా, వాటిలో నెంబర్స్, ఓన్లీ నెంబర్స్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో ఇది సపరేట్గా వీడియో కూడా ఉంది పద్మ అవార్డ్స్ గురించి. ఎవరికైనా కావాలంటే చూడండి వెళ్ళి. ఓకేనా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడండి, చూసుకొని వెళ్ళండి. జస్ట్ పైన చూసుకొని వెళ్ళండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగాడండి. సో ఇది కూడా బేసిక్స్ చూసుకొని వెళ్ళండి. ఓకేనా, 19th ప్రవాసీ భారతీయ దివాస్ ఎక్కడ జరిగింది. 19th ప్రవాసీ భారతీయ దివాస్ ఇన్ 2025. ఇది ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఎప్పుడు జరిగింది అండ్ ఎన్నోది. సో 19th అండి, 19వ 25 ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఎన్నోది. సో ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు, సో అంటే మన మోడీ గారు ఏమైనా హాజరయ్యారా లేదా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి పిఎంఓ. ఓకే, పిఎంఓ బుక్స్ అండ్ అదర్స్ ఈ క్వశ్చన్స్ అడిగాడండి. పిఎంఓ బుక్ ఎవరు రాశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు కొంతమంది రాసి ఉంటారు, అది రిలీజ్ చేసినది మన పిఎం గారు. సో ఇలాంటి ఉంటారు కదా, వాటి గురించి కూడా చూసుకోండి. ఎక్కడ రిలీజ్ చేశారో, ఎప్పుడు రిలీజ్ చేశారో, ఎవరు రిలీజ్ చేశారు. ఓకే, పిఎంఓ అంటే బుక్ అండి, ఇది బుక్, రీసెంట్గా వచ్చిన బుక్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 368 ఆర్టికల్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం చూసుకొని వెళ్ళండి. సో ఇప్పుడు నేను 368 ఆర్టికల్ చెప్పాను కాబట్టి దీని గురించి మాత్రమే కాకుండా ఆ టాపిక్ సంబంధించిన ఏమైనా ఆర్టికల్స్ ఉన్నా కూడా, అమెండ్మెంట్స్ ఉన్నా, సో అంతా ఓవరాల్గా కవర్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, మౌంటైన్స్ గురించి అడిగాడండి. మౌంటైన్స్ గురించి మంచి అనాలిసిస్ అప్పుడు చెప్పాను కదా, మౌంటైన్స్ కూడా ఇంపార్టెంట్ అని. మౌంటైన్ రేంజ్, సో ఏ మౌంటైన్ హైయెస్ట్, ఏ మౌంటైన్ స్పెసిఫిక్గా మౌంటైన్ పేరు ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. డివైడ్ చేసే మౌంటైన్స్ ఏంటి, అంటే కంట్రీస్ మధ్య బార్డర్స్లా ఉంటాయి కదా, సో ఆ మౌంటైన్ ఏది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చూసుకున్నాను. రౌలట్ యాక్ట్ 1919.
సో ఈ యాక్ట్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు అసలు ఏంటి, దీని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకొని వెళ్ళండి. ఓకేనా. రౌలట్ యాక్ట్ 1919. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి టాపిక్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ. సో ఇదంటే ఏంటి, సో ఇలాంటి కమిటీస్ ఇంపార్టెంట్ అండి. మా దట్టు మానిటరీ, కొంచెం మనీకి రిలేటెడ్ కమిటీస్ కొంచెం చూసుకోవాలండి. ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ, దీని గురించి చూసుకొని వెళ్ళండి. క్వశ్చన్ వచ్చింది. కెనాల్స్, ఇదైతే చాలా ఈజీ బిట్ ఇచ్చాడండి కెనాల్స్లో. సో మనం ఈ కెనాల్ పేరు, ఈ కాలువ పేరు మనం వినే ఉంటాం చాలాసార్లు. సో ట్రేడ్ చేయడానికి ఫేమస్, ట్రేడ్ చేయడానికి ఫేమస్, మనకి వ్యాపార వాణిజ్యపరంగా ఫేమస్ అయిన కెనాల్ ఏది? సో ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఓకేనా, కామెంట్ చేయండి ఎవరికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిందే. కెనాల్ కాలువకి, కెనాల్ అంటే కాలువే కదా. సో మోస్ట్ యూజ్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కెనాల్ మనకి, దట్టు వ్యాపారానికి వాణిజ్యపరంగా మనకు చాలా ఇంపార్టెంట్ అయిన కెనాల్ ఇది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రోడ్ నెట్వర్క్. సో రోడ్ నెట్వర్క్లో మనకి ఏ అంటే ఏ రోడ్డు, లైక్ పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, ఢిల్లీ. సో మన కంట్రీలోనూ ఇట్లా ఢిల్లీకి కానీ కోల్కత్తా, సో ఇలాంటి హైవేస్ ఉంటాయి కదా. సో వీటిని కలిపే హైవే నేమ్స్ ఏంటి? సో వాటన్నిటి కలిపే పెద్ద హైవేస్ ఉంటాయి కదండి. సో ఆ పెద్ద హైవే నేమ్స్ ఇలాంటివి అడుగుతున్నాడు, చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మనం స్పోర్ట్స్లో చెప్పామండి, చెస్ గురించి అడుగుతున్నాడు క్వశ్చన్, చెస్ గురించి అడుగుతున్నాడని. సో దీంట్లో నుంచి అయితే బేసిక్ క్వశ్చనే అడిగాడు. సో చెస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇదైతే బేసిక్ క్వశ్చన్ అడిగాడు, బట్ మీరు ఈ బేసిక్స్తో పాటు మీరు 2025లో జరిగిన చెస్ గురించి కూడా చూసుకొని వెళ్ళండి. ఓకేనా. సో ఆల్మోస్ట్ 41 టాపిక్స్ వచ్చాయండి. కొన్ని టాపిక్స్ అనేవి రిపీట్ అయ్యాయి. 1 to 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ అలా కూడా వచ్చాయి. సో కంప్యూటర్ గురించి ఇలా బేసిక్స్ 11 సైన్స్ సెక్షన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే 3 షిఫ్ట్స్, ఓవరాల్గా 3 షిఫ్ట్స్ కలుపుకొని, అంటే 1 క్వశ్చన్ అయినా అడుగుతున్నాడు. ప్రతి షిఫ్ట్కి ఒక క్వశ్చన్ అయినా అడగడం జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఐ హోప్ అండర్స్టాండ్. సో మొత్తం టాపిక్స్ అయితే ఇవేనండి, చూసుకో. ఇక నేను మెన్షన్ చేసిన టాపిక్స్ అన్నీ కొంచెం ఒకసారి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, బట్ ఇంకొకసారి అనేది మీరు రివైజ్ చేసుకొని చూసుకొని వెళ్ళండి. ఓకేనా. ఇక్కడ నేను కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్పేశానండి. సో అలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, చూసుకొని వెళ్ళండి. ఓకేనా. ఇది 18th ఆగస్ట్లో జరిగిన 18వ తారీఖు ఆగస్ట్ రోజు జరిగిన పేపర్ అనాలిసిస్లో నాకు తెలిసినంత వరకు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన క్వశ్చన్సే అండి. నేనేమి వెళ్ళి ఎగ్జామ్ రాయలేదు, బట్ నాకు కూడా ఎవరో చెప్తే ఆ టాపిక్స్ నుంచి 3 షిఫ్ట్స్లో అనాలిసిస్ చేసి ఆ టాపిక్స్ మీకు మెన్షన్ చేశాను. సో మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే, అంటే మీరు 19th ఆగస్ట్ ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే ఏ టాపిక్స్ వచ్చాయో ఇన్ఫామ్ చేయండి, ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుందండి, కొంచెం వీడియోని హైప్ చేయండి, ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.